జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అప్డేట్ వచ్చేసి మన ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన మొత్తం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రేకులు ఇవ్వబోతున్నారు. మొత్తం షెడ్ కి సంబంధించింది అయితే పైన రేకులు వేస్తున్నారు అనమాట. ఇంకో కొద్దిసేపట్లో రేకులు అనేది ఏర్పాట్లు చేస్తారు. సో మనకు వినాయకునికి సంబంధించిన మెయిన్ పోల్ ఉంది. ఆ మెయిన్ పోల్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం పైనుంచి కిందికి సపోర్టర్ పోల్స్ అనేది ఇస్తున్నారు అనమాట. పైనుంచి కిందికి దగ్గరికి వెళ్ళి చూస్తా. చలో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెయిన్ గణేషునికి బేస్మెంట్ కి సంబంధించింది అయితే మార్నింగ్ హోల్స్ కొట్టారనమాట. లిఫ్టింగ్ హోల్స్ అనమాట ఇది. దీంతో లిఫ్ట్ చేసా కొండీలు పెట్టేసి లిఫ్ట్ చేస్తారనమాట మన గణేషుని. అక్కడ నాలుగు మొత్తం 4 sides మనకి లిఫ్టింగ్ హోల్స్ అనేది పెట్టారు మన వెల్డింగ్స్ అన్న వాళ్ళు. మన గణేషునికి మెయిన్ పోల్కి సంబంధించిన మొత్తం అయితే 4 sideలలో జాయింట్ వర్క్ అనేది చేశారు. చూడండి, మొత్తం బందోబస్తుగా చేశారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి వినాయకుని వెనకాల సపోర్టింగ్ పోల్స్ అనేది వేశారు. చూడండి, కింది నుంచి మొత్తం పై వరకు వెళ్తుంది. ఇక్కడ మన వినాయకుని లెఫ్ట్ సైడ్లో మనకి కాళికా మాత అమ్మవారికి బేస్మెంట్ సంబంధించింది అయితే మ్యాక్సిమం అయిపోయింది. దీని మీద నుంచి ఇంకో డబల్ వెల్డింగ్ అనేది చేస్తారు, ఫుల్ వెల్డింగ్ చేస్తారనమాట. చూడండి, ఒక్కొక్కటి సన్న రాడ్స్ ఉంటుంది, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది చాలా అల్కా ఉంటుంది అనమాట ఈ రాడ్లు అనేది. అది చూడండి, చాలా బందోబస్తు ఉంటుంది. ఇదైతే మనకి అమ్మవారికి సంబంధించింది అయితే బేస్మెంట్ వర్క్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. చిన్న అంటే జాయింటింగ్ వర్క్ ఇక్కడ చూడండి, ఈ హోల్స్లో మొత్తం ఫిల్అప్ చేస్తారనమాట. మొత్తం జాయింటింగ్ చాలా బందోబస్తు చేస్తారు. అక్కడ కూడా మనకి వినాయకునికి సంబంధించింది రైట్ సైడ్లో జ్యోతిలింగం అయితే వస్తుంది అనమాట. సోమనాథ్ జ్యోతిలింగం అయితే వస్తుంది అనమాట. ఇది రేపు చేస్తారనమాట ఈ బేస్మెంట్ వర్క్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి డబల్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు మన అన్న వాళ్ళు. పైన చూడండి, పైన కూడా మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే జాయింట్ మొత్తం కింది నుంచి పై వరకు బ్యాక్ డ్రాప్ అనేది స్టార్ట్ చేశారు మన అన్న వాళ్ళు, వెల్డర్స్ అన్న వాళ్ళు. వర్క్ మాత్రం చాలా ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నారు చూడండి మన నాగబాబన్న, అందరికి హెడ్. చాలా ఫాస్ట్ అవుతుంది. మార్నింగ్ 6 నుంచి నైట్ 10-10:30 వరకు అయితే నాన్ స్టాప్ చేస్తున్నారు. మధ్యలో 10 minutes ఒక ½ hour బ్రేక్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇది మనకి ఇంకోటి ఏంటంటే మన షెడ్కి సంబంధించింది చూడండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింటింగ్ అనేది చేశారు. అక్కడ ఏమొస్తుంది అంటే మనకి బ్యానర్ వస్తుంది, వినాయకునికి సంబంధించిన బ్యానర్ వస్తుంది అనమాట. చూడండి, మొత్తం షెడ్కి సంబంధించింది అయితే ఇక్కడ మొత్తం కర్రల వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఈరోజు ఇంకొక 1 hourలో ఇది పైన మొత్తం రేకులు అనేది తీస్తారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము షెడ్కి సంబంధించింది అయితే కర్రల వర్క్ అయితే అయిపోయింది. అండ్ మిడిల్ వినాయకునికి మెయిన్ షెడ్ ఉంది కదా, అక్కడ చూడ కనిపిస్తుందా. అక్కడ నుంచి ఈ షెడ్ మొత్తం పైకి లేస్తుంది అనమాట. చాలా హైట్కి లేస్తుంది. ఈ కర్రలు ఉన్నాయి కదా, ఓన్లీ 2 జాయింటింగ్ అనమాట. దీని మీద నుంచి ఇంకొక 3 కర్రలు జాయింటింగ్ అవుతుంది అనమాట. మొత్తం 90 feet దాకా వస్తుంది మన మొత్తం షెడ్ వర్క్ అనేది. షెడ్ మొత్తం పైకి వచ్చాక అప్పుడు పైన రేకులు అనేది వేస్తారు. ఇంకొక మ్యాక్సిమమ్ ఒక 1 weekలో మొత్తం షెడ్కి సంబంధించింది అయితే రేకులది అండ్ మొత్తం కర్రలది మొత్తం మ్యాక్సిమం అయిపోతుంది. ఇది చూడండి, మొత్తం జాయింటింగ్. బ్యాక్ మొత్తం కనిపిస్తుంది కదా, ఈ జాయిన్ చేసి మొత్తం పిల్లర్ బ్యాక్ సైడ్ ఈ మెయిన్ పిల్లర్ ఉంది కదా, వినాయకునికి బ్యాక్ బోన్. దీని వెనకాల మొత్తము జాయిన్ చేసి మొత్తం సపోర్ట్ లాగా బ్యాక్ దాకా వస్తుంది. వినాయకుని బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఇది మొత్తం వినాయకుని బ్యాక్ వెనకాల మొత్తం ప్లేన్ ఉంటుంది కదా, అది ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్న వాళ్ళు మొత్తం వెల్డింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. చూడండి, చూస్తాను. ఈ ఇదే కర్రలని జాయిన్ చేస్తారనమాట. మొత్తం దీనిపైన నుంచి మొత్తం 3 కర్రలు. ఇదే కర్రలు అనేది రెడీ చేసుకున్నారు, ఆల్రెడీ జాయిన్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకొచ్చి మొత్తం కార్పెంటర్స్ అన్న వాళ్ళు అయితే పైన ఇక్కడ మొత్తం మ్యాక్సిమము అక్కడ ఎలా వేస్తారో ఇక్కడ కూడా మొత్తం లైన్గా కట్టెలు అనేది ఏర్పాటు చేస్తారు. వేసిన తర్వాత ఒక 1 hourలో మొత్తం షెడ్కి సంబంధించింది రేకులు అనేది ఇలా మొత్తం రేకులు అనేది చేస్తారు. అటు సైడ్ ఇచ్చాడు. ఇటు సైడ్ మనకి సోమనాథ జ్యోతిలింగం స్వామివారు వస్తారనమాట. ఇక్కడ బేస్మెంట్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే రేపు ఎల్లుండి ఇక్కడ స్వామివారికి సంబంధించిన బేస్మెంట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసుకోవచ్చు మనకి పోల్స్ అనేది పైకి ఎలా పంపిస్తారో చూడండి. అక్కడ పోల్కి దారం కట్టేసి మొత్తం పైకి అనేది లాగుతారు అనమాట. ఇక్కడ అన్న లాగితే పైకి వచ్చేసి అక్కడ కనిపిస్తుందా. ఆ రాడ్ అనేది అక్కడ చేసేసి మొత్తం అక్కడ వెల్డింగ్ వర్క్స్ అనేది చేస్తారనమాట. పైన చూడండి. అది ఆల్రెడీ ముందే మనకి పోల్ లిఫ్ట్ చేసేటప్పుడు అక్కడ లిఫ్ట్ చేసే ముందే అక్కడ జాయింట్ వర్క్ అనేది చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఎవ్రీ ఇయర్ అలానే చేస్తారనమాట. ఈ పోల్స్ అనేది పైకి అలానే పంపిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్కటి ఇలానే పంపిస్తారనమాట. అక్కడ వచ్చేసి ఇంకొకటి మనకి షెడ్కి సంబంధించిన కర్రలు ఉన్నాయా, కర్రలని ఇలా బ్యాక్ సపోర్ట్ ఎలా ఇచ్చారు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ
పోల్కి సపోర్ట్ అనేది ఇచ్చారు చూడండి. సో పైకి వెళ్ళి చూపిస్తాను మొత్తము ఎలా సపోర్ట్ ఇచ్చారో. చలో మరి ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, మొత్తంకు మనకి కర్రలకి ఎలా జాయిన్ చేస్తారు చూడండి. సో మొత్తం దీంతో గ్రిప్ అనమాట, మొత్తం ఏం షెడ్ ఎటు కాకుండా. సో దీనికి అనేది మొత్తం మూలలు గిర బందోబస్తుగా వేసేసారు చూడండి. సో అక్కడ కూడా చూస్తాను చూడండి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎలా బందోబస్తుగా కట్టింది చూడండి. షెడ్ కొంచెం వాన రాని ఎండ రాని ఏదైనా రాని షెడ్ కొంచెం కూడా కదలకుండా ఏవో షెడ్ అనేది ఫిక్స్ చేస్తారు పోల్స్కి జాయిన్ చేసి. ఇక్కడ కూడా చాలా అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అదే చేస్తారు చూడండి. సో ఇది మన గణేషన్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక మొత్తం అన్నవాళ్ళు ఆ పోల్కి మెయిన్ పోల్ ఉంది కదా, సో మెయిన్ బ్యాక్ బోన్కి అయితే మొత్తము జాయింటింగ్ జాయిన్ చేసి ఫిక్స్ చేస్తున్నారు అనమాట మొత్తము. సో పైనుంచి కిందికి వస్తుంది, ఇందాక చూపించాను కదా. సో పైనుంచి కిందికి అనేది వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా కార్పెంటర్స్ అన్న వాళ్ళు అయితే కర్రలను చూడండి పైకి ఎలా గుంజుకుంటున్నారు చూడండి. సో కింద ఇద్దరు పైన ఇద్దరు అది గుంజుకొని పైన కర్రలు అనేది ఫిక్స్ చేస్తారనమాట. ఇది చూడండి, చాలా బరువు ఉంటుంది గాయస్ ఒక్కొక్క కర్ర. బాబు వెయిట్ అసలు ఇద్దరు ముగ్గురు మినిమం ఉండాలి గుంజాలంటే. అక్కడ చూడండి మన నర్సయ్య అని ఉన్నారు చూడండి. సో ఇక్కడ నుంచి గుంజుతున్నారు చూడండి ఇద్దరు ముగ్గురు, అనిపిస్తుందా? అక్కడ నుంచి గుంజుతున్నారు. సో పైన కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి, వీళ్ళకి ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి తెలుసు టెక్నిక్ ఎలా ఉంటుందో. సో అక్కడ చూస్తాను చూడండి ఒక్క నిమిషం. ఇక్కడ మొత్తం జాయింట్ చేశారు, దీనికి సపోర్టింగ్ పిల్లర్ మొత్తము జాయిన్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎలా తీసుకుంటారు చూడండి. ఇంతమంది ఉన్నారు చూడు, మన అనిల్ చూడు ఒక్కడు గుంజుతున్నాడు వీళ్ళ నుంచి. నేను ఒక్కడు గుంజుతున్నా, ఇక్కడ ముగ్గురు పట్టుకున్నారు చూడండి. ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి చాలా ఎప్పుడో ఫస్ట్ డే నుంచి వస్తాడు ఆయన, మొత్తం రాకముందుకే అనిల్. చూడండి మొత్తం పైన కింద ఉత్తర్ కార్పెంటర్సే. సో షెడ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి దీనికి సపోర్టింగ్ ఈ పిల్లర్కి ఇచ్చారనమాట ఎవ్రీ ఇయర్ అంతే గాయస్. సో అక్కడ కూడా మొత్తం పిల్లర్లకు ఇచ్చారనమాట. చూడండి, సో పైకి వెళ్ళి చూపిస్తాను మంచి పైన కార్పెంటర్స్ అనే వాళ్ళు ఇంకా ఉన్నారు పైన. సో పైకి వెళ్దాం ఒక విషయం చూసుకోవచ్చు. మనకి మన షెడ్కి సపోర్టింగ్ కూడా పిల్లర్కి ఇచ్చేసారు. ఇక్కడ కూడా పైన కూడా సెకండ్ ఫ్లోర్లో. సో చాలా బందోబస్తుగా అయితే చేసేసారు మొత్తము. ఇక ఇక్కడ వచ్చేసి మన వినాయకుడిని షెడ్ చూడండి ఇక్కడ దాకా ఇచ్చారు సపోర్టింగ్. సో మొత్తం టాప్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇదే అనమాట. సో అక్కడ చూడండి మెయిన్ పోల్, వినాయకునికి మెయిన్ పోల్ ఇంకా అలా ఎలా కట్టుకున్నారు చూడండి మొత్తం, ఓకేనా. సో ఇది కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఉన్నారు చూడండి అంతా ఇప్పుడు సేమ్. ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు. ఈ అన్నయ్య మనకు కావాలంటే తెస్తాడు అనమాట అన్న వాళ్ళకి. సో ఎలా గుంజుతారో చూడండి. అక్కడ రోప్ కట్టుకొని చాలా టెక్నిక్గా ఆ కర్రలు అనేది పైకి తెచ్చేసి ఇట్లా కొంచెం స్లోప్ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ స్లోప్ ఉంటుంది, వాటర్ ఆగకుండా. ఈ మొత్తం బేస్మెంట్ అంతా మొత్తం స్లోప్ ఉంటుంది. సేమ్ అక్కడ కూడా అంతే, రెండు అంతే. దీని తర్వాత మొత్తము రేకులు అనేది వేస్తారనమాట. సో ఒక రేకులు ఉన్నాయి చూడండి, అదే రేకులు ఇక్కడికి వస్తాయి అనమాట మొత్తము బందోబస్తుగా. సో ఈరోజు ఈవినింగ్ నైట్ వరకు మ్యాక్సిమము రేకులు అనేది వేసేస్తారు మొత్తము. సో రైట్కి వినాయకునికి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మొత్తము పైన రేకులకు సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మనకి ఈరోజు అప్డేట్ గాయ్స్. సో వినాయకుడిని చూడండి, సో ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటుంది వినాయకుడు, బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి. సో ఇప్పటి నుంచో వినాయకుడు అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో దీని నుంచి కూడా రేకులు వచ్చేసాయి. సో ఇది ఇవాల్టి అప్డేట్. మొత్తము బిల్డింగ్కి సంబంధించిన బ్యాక్ సైడ్ ఇంకా షెడ్కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో రేపటి అప్డేట్లో కలుసుకున్నాము. సో జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. చలో మరి ఉంటాం.